రంగారెడ్డి జిల్లా మణికొండ మున్సిపాలిటీలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ప్రమాదంలో ముగ్గురు మృతి చెందగా మరో 5గురిని కాపాడారు ఫైర్ సిబ్బంది. పుప్పాలగూడ పాషా కాలనీలోని ఓ అపార్ట్మెంట్లో ఈ ఘటన జరిగింది. భారీగా మంటలు ఎగిసిపడుతున్నాయి. కింద షాపుల్లో మంటలు చెలరేగి 2వ ఫ్లోర్ వరకు మంటలు వ్యాపించాయి. ఇంట్లో చిక్కుకున్న చిన్నారులను తాడు సహాయంతో సురక్షితంగా కిందికి దించారు స్థానికులు. ప్రమాదంలో ఓ కారు పూర్తిగా దగ్ధమైంది. ముగ్గురు మృతదేహాలను పోస్టుమార్టం కోసం ప్రభుత్వ హాస్పిటల్కు తరలించారు పోలీసులు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. గ్రౌండ్ ఫ్లోర్ లో కిరాణా షాప్ అండ్ పార్కింగ్ ఉంటుంది. కిరాణా షాప్ లో షార్ట్ సర్క్యూట్ అవ్వడం వల్ల ఆ మంటలు పార్కింగ్ ఏరియా కార్లకి, తర్వాత పైన ఉన్నటువంటి ఫస్ట్ ఫ్లోర్ సెకండ్ ఫ్లోర్ కి వ్యాపించడంతో ఆ ఒకటే వే ఉన్న ఏదైతే స్టెప్స్ ఉన్నాయో ఆ స్టెప్స్ నుంచి పైన ఉన్న వాళ్ళు కిందికి రాలేకపోయినారు. ఇమీడియట్ గా మనకు ఫైర్ యాక్సిడెంట్ ఇన్ఫర్మేషన్ వస్తే వెళ్ళడం జరిగింది. ఫైర్ డిపార్ట్మెంట్ ఏదైతే ఉందో ఫైర్ ఇంజన్స్ రావడం, లోకల్ పీపుల్ సపోర్ట్ తోన లోకల్ పీపుల్ కూడా మంచి సపోర్ట్ ఇచ్చిండ్రు. దాంతో పైన ఉన్నటువంటి ఒక 5 మెంబర్స్ ని మనం రెస్క్యూ చేయడం జరిగింది. దాంట్లో ఒక 3 మెంబర్స్ బెడ్రూమ్ లో ఉండడం బట్టి వాళ్ళు బయటికి రాలేకపోయారు. సఫోకేషన్ తోన అన్కాన్షియస్ స్టేజ్ లో ఉంటే మనం డోర్స్ ఫైర్ స్టాప్ అండ్ డోర్స్ పగలగొట్టి వాళ్ళని బయటకు తీసుకొని హాస్పిటల్కి తీసుకురావడం జరిగింది. ఇక్కడ డాక్టర్స్ బ్రాకెట్ గా డిక్లేర్ చేసిండ్రు. దీంట్లో ముగ్గురు చనిపోవడం. ఇక మా రిపోర్టర్ అనిల్ అడిగి డీటెయిల్స్ తెలుసుకుందాం. అనిల్, ఇన్సిడెంట్ ఎలా జరిగింది? చంద్రిక, రంగారెడ్డి జిల్లాలోని నాసింగ్ మండలం ఉప్పాలగూడలో ఘోర అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. స్థానికంగా ఉన్నటువంటి పాషా కాలనీలో ఉన్నటువంటి 2 అంతస్తుల భవనంలో గ్రౌండ్ ఫ్లోర్ లో మొదటగా మంటలు చెరిగాయి. దీంతో దట్టమైన పొగ వ్యాపించడంతో అక్కడ ఊపిరాడక ముగ్గురు కూడా ప్రాణాలు కోల్పోయారు. అందులో 2 మహిళలతో పాటు ఒక చిన్నారి ఉన్నారు. మొదటగా ఈ భవనంలో మంటలు చెలరేగినాక సమాచారం అందుకున్నటువంటి లంగర్ హౌస్ కు సంబంధించినటువంటి అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకున్నారు. సహాయక చర్యలు చేపట్టారు. అయినా కూడా ఇందులో మొత్తంగా 8 మందికి 5గురు సురక్షితంగా బయటపడ్డారు. కానీ ముగ్గురు మాత్రం అందులో పొగ దాటికే తర్వాత అపస్మారక స్థితిలోకి పడిపోయి మృతి చెందినటువంటి పరిస్థితి. మొదటగా ఈ మొదటి ఫ్లోర్ లోని ఒక గదిలో చిక్కుకున్నటువంటి 2 మహిళలు, తర్వాత ఒక చిన్నారిని కూడా స్ట్రెచ్చర్ పైన బయటకు తీశారు. అప్పటికే అపస్మారక స్థితిలో ఉన్నటువంటి వారిని కూడా ఆసుపత్రికి తరలించారు. అయితే మరి ఆరోగ్య పరిస్థితి విషమించడంతోనే ఆసుపత్రిలోనే చికిత్స పొందుతూ మృతి చెందినట్లు ఇప్పటికే వెల్లడించారు. ఈ ప్రమాదంలో మృతులను కనుక చూస్తున్నట్లయితే సిజారా అంటే 7 సంవత్సరాలు ఒక చిన్నారి, తర్వాత సహానా అనే ఒక మహిళ 40 సంవత్సరాలు, తర్వాత జమీలా అనే ఒక మహిళ 70 సంవత్సరాలుగా వారిని గుర్తించారు. అయితే ఈ ఘటన ఎలా జరిగింది, తర్వాత మంటలు ఎందుకు వ్యాపించాయి అనేటువంటి విషయాలపైన పోలీసులు కూడా వివరాలు సేకరిస్తున్నారు. ప్రమాదం నుంచి మరొక 5గురిని మాత్రం కాపాడారు. వీరును ప్రభుత్వ అంటే ఉస్మానియా ఆసుపత్రిలో వీరు చికిత్స పొందుతున్నారు. అయితే ముఖ్యంగా భవనంలో ఉన్నటువంటి 3 గ్యాస్ సిలిండర్లు పేలడంతోనే ఈ ప్రమాద తీవ్రత అనేది పెరిగిందని కూడా చెప్తున్నారు. అంటే ఈ రోజు సాయంత్రం 5:45 ప్రాంతంలో నాసింగ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఈ పుప్పలగూడలోని ఒక పాషా కాలనీ ఉంటుంది. ఆ పాషా కాలనీలోని మిస్టర్ ఉమాన్ అనే ఒక వ్యక్తి ఇంట్లో అగ్ని ప్రమాదం జరిగిందని వారికి పోలీసులకు సమాచారం వచ్చింది. గ్రౌండ్ ఫ్లోర్ లో ఒక కిరాణా దుకాణంలో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ అయిందంటూ కూడా వారికి ప్రాథమికంగా అక్కడ సమాచారం రావడంతో అక్కడికి వెళ్ళామంటూ కూడా స్థానిక పోలీసులు కూడా చెప్తున్నారు. సో సాయంత్రం 5:30 గంటల నుంచి కూడా ఈ ప్రమాదం జరిగినప్పుడు వారికి ఫోన్ వచ్చినప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు ఇంకా మంటలు కొనసాగుతున్నాయి. వారిని ఆపేందుకు కూడా ప్రయత్నం చేస్తున్నారు. సో మొత్తానికి అయితే ఈ గడిచిన గత 2-3 నెలల చూస్తున్నట్టయితే ఇలాంటి అగ్ని ప్రమాదాలు చాలా అవుతున్నాయి. సో వీటన్నిటి కూడా కారణం అనేది కూడా అగ్నిమాపక సిబ్బంది అక్కడ ఉండి పూర్తిగా గ్రౌండ్ ఫ్లోర్ లోని మంటలను అదుపు చేస్తున్నట్టు కూడా చెప్తున్నారు. సో 5గురు కూడా ఎవరైతే చిక్కుకున్నట్లు వారు ఎవరైతే ఉన్నారో వారిని నిచ్చెన వేసి మరీ మనకు విజువల్స్ చూడొచ్చు. పై నుంచి తాళ్ల సహాయంతో కిందికి దించినటువంటి పరిస్థితి. సో డోర్లు పగలగొట్టి లోపలికి వెళ్లి ఫైర్ ఒక పాపను 2 మహిళలను సురక్షితంగా తీసుకురావాలనే ప్రయత్నం చేశారు. కానీ అపస్మారక స్థితిలో పడి ఉన్నటువంటి ఆ ముగ్గురు కూడా చనిపోవడం జరిగింది. సో పూర్తిగా ఈ ప్రమాదం ఎలా జరిగింది అనేటువంటి విషయాలను మాత్రం స్థానికంగా ఉన్నటువంటి పోలీసులతో పాటు అటు ఫైర్ సిబ్బంది కూడా ఆరా తీస్తున్నటువంటి పరిస్థితి. చంద్రిక, రైట్ అనిల్. कार अंदर